ఇప్పుడు వెల్వేటెడ్ షెడ్ చుట్టూ కూడా అనేక రకాల పళ్ళ మొక్కలు అంటే ప్లేస్ మనం యూజ్ చేసుకోవడం కోసం ది షెడ్ చుట్టూ జామ అరటి కొబ్బరి తర్వాత మనం మునగ కూడా 15 మొక్కలు వేసాం. ఈ మునగ మొత్తం ఈ అంచుకు మీరు ఈ కిందనేమో గ్రాస్ వేసాను, అటు అరటి వేసాను. అయితే ఈ మునగ మొక్కలు ఏంటంటే మునగ మొక్కలకి బ్యాక్ సైడ్ ఏమో అరటి కొబ్బరి వేసాను ఒక 15 మొక్కలు, ఈ సైడ్ ఏమో 15 జామ వేసాను. ఓకే. ఈ లోన మొత్తం కూడా మన సీతాఫలం, తర్వాత ఈ పోల్స్ మొత్తానికి డ్రాగన్ ఫ్రూట్స్, తర్వాత ఆ లైన్ మొత్తం మనం మ్యాంగో కూడా మనం దగ్గర 15 రకాల మ్యాంగో వేసాను. అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు వేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే మనకి పోల్ యూజ్ చేసుకోవాలి కదా. ఓకే, రైట్. అవును, ఇప్పుడు పోల్ సహాయంతోనే పెరుగుతాయి అంతే. జనరల్ ఆ పోల్లకి మనం డ్రాగన్ ఫ్రూట్స్ వేసుకున్నాం. ఆ డ్రాగన్ ఫ్రూట్ వల్ల కూడా కొంత ఇన్కమ్. తర్వాత మనం ఈ పళ్ళ మొక్కలు మొత్తం కూడా దీన్ని చుట్టూ వేయడానికి కారణం ఏంటంటే ఇవి లోన వేస్తే మనకు ప్రతిబంధకాలు అవుతాయి. మామిడి కానీ ఇవన్నీ నీడబారుద్ది కదా. ఈ చెట్టు చుట్టూ వేసుకుంటే మనకు చెట్టు కూడా రేపు మనకి నీడ కొద్దిగా కవర్ అయినట్టు ఉంటుంది. కవర్ అయితే ఉంటుంది. దీంట్లోనే మనము తర్వాత 2 అనంతపురం రుద్ర చింతలు వేసాను, స్వీట్ చింత ఒకటి వేసాను. తర్వాత మన ఇవంటే చూడండి మన యాలకుల చెట్టు ఒకటి, తర్వాత దాసిన చెక్క ఒకటి, తర్వాత సుగంధ ద్రవ్యాలు కూడా దీంట్లోనే వేసాను. అయితే మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనకి చుట్టూ ఫినిషింగ్ ఉంది చూసారా, ఈ ఫినిషింగ్ చుట్టూ కూడా మనం ఒక అరెకరంలో వచ్చేంత డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మనం ప్రతి దాన్ని యూజ్ చేసుకోవాలన్నమాట భూమిని. అట్లా యూజ్ చేసుకుంటే ఏంటంటే రైతుకి బెనిఫిట్. మెయిన్ ఆదాయ వనరు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ మీకు గొర్రెలు, కోళ్ళు, ఈ హెడ్స్ లో గింజలు, సూపర్ నేపియరెంట్ స్టంప్స్, స్మార్ట్ నేపియరెంట్ స్టంప్స్, కూరగాయలు, బొడగాకరకాయ, బంతి. తర్వాత బొడగాకరకాయ తర్వాత కూడా మేము బీర, కాకర, దోస అవన్నీ ఆ పందిర్ల మీద వేసిన. మీరు ఆ పందిర్లు కూడా చూడవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇప్పుడు వర్షం పడితే బొడగాకరకాయ రన్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం క్లీన్ చేసుకుంటే మళ్ళీ బొడగాకరకాయ జూన్ జూలైలో బొడగాకరకాయ మళ్ళీ రన్ అవుతుంది. మనం గొర్రెలు, కోళ్ళు, తర్వాత కూరగాయలు మొక్కలు చూసాము. అంటే దాంట్లో మనం గొర్రెల నుంచి వచ్చే వేస్ట్ వ్యర్థ పదార్థాలని మనం ఇక్కడ వర్మి కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఈ వర్మి కంపోస్ట్ కూడా మనకి ఎందుకంటే ప్యూర్ ఆర్గానిక్ మెథడ్లో ప్యూర్ వర్మి కంపోస్ట్ తయారైద్ది. ఇది ఏంటంటే మనం మొక్కలకి యూజ్ చేసుకోవడానికి కానీ మనకు రేపు భవిష్యత్తులో మనం ఆర్గానిక్ మెథడ్లో పోతున్నాం కాబట్టి వర్మి కంపోస్ట్ కానీ చెప్పి ఇక్కడ దున్నుకున్నప్పుడు కానీ వేసుకోవడానికి మొక్కలకు కానీ వీటికి. తర్వాత ఇప్పుడు మనం దీంట్లోనే ఈ వర్మి కంపోస్ట్లోనే నెక్స్ట్ దాంట్లో ఒక రూమ్ తీసుకొని దాంట్లోనే మష్రూమ్ చేయడం జరిగింది. ఆ మష్రూమ్ కూడా మేము దాన్ని చూపిస్తాను నీకు. ఈ పుట్టగొడుగులు కూడా నేను అనేక రకాలైన యూట్యూబ్ ఛానల్స్ సెర్చ్ చేసి దీన్ని తయారు చేయడానికి ఒక మెథడ్ తీసుకొచ్చాను. అంటే స్టీమింగ్ మెథడ్, ఆర్గానిక్ లో కాబట్టి మనం స్టీమ్ చేసుకోవాలి గడ్డిని. ఈ స్టీమింగ్ సిస్టమ్ ఇది. ఈ స్టీమింగ్ సిస్టమ్ అంటే మనకి పొయ్యి అక్కడ ఉంటది. దాంట్లో మనం దీంట్లో చాప్ కట్టర్లో వరిగడ్డిని కటింగ్ చేసుకొని దీంట్లోనే నానేసుకొని దీంట్లోనే స్టీమింగ్ చేసుకోవటం. ఈ స్టీమింగ్ వల్ల ఏంటంటే మన గడ్డిలో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏది కానీ పర్ఫెక్ట్ పోద్ది. అయితే ఈ స్టీమింగ్ సిస్టమ్ కూడా నేను ఒక మెథడ్లో తీసుకొచ్చుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రేపు భవిష్యత్తులో ఏంటంటే దీన్ని పుట్టగొడుగుల్ని మనం ఈ జూన్ నుంచి కొంచెం ఎక్కువ మోతాదులో తయారు చేయాలన్న ప్రపోజల్తో దీని అంతా ఒక సెట్ చేసుకొని దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది, ఎంత ధర పడుతుంది? ఇది మొత్తం కూడా నేను ఒక ఈ డ్రమ్స్లు అయితే ఇవన్నీ ఒక 20,000 పెట్టి సెట్ చేసిన. ఓకే. వీటికి ఎన్ని ఉన్నాయి సరే? ఇవి 4. వీటిలో ఎంత గడ్డి వరకు మనం దీంట్లో ఒక్కసారి ఈ 3 డ్రమ్ముల్లో వేసుకుంటే 40 బ్యాగ్స్ దాకా ప్యాక్ చేసుకోవచ్చు. 40 బ్యాగ్స్ దాకా ప్యాక్ చేసుకోవచ్చు. పుట్టగొడుగు లేదు, ఒకసారి చూద్దాం అసలు అంటే ఎట్లా పెట్టుకున్నారు ఏంటంటే వీటి నుంచి వాటి షిఫ్ట్ చేస్తారు కదా. ఫస్ట్ ఈ స్టేజ్ గడ్డి ఫస్ట్ మీకు ఒక డార్క్ రూమ్. అవును. తర్వాత ఇక్కడ ఇది స్టీమింగ్ సిస్టమ్. అయితే మనం పుట్టగొడుగులో ఆ రూమ్ లో అది లైట్ రూమ్ అంటే అక్కడ పెరుగుతుంటాయి. ఒకసారి అక్కడ కూడా చూడండి. స్టీమింగ్ సిస్టమ్ డార్క్ రూమ్ చూసారు, ఇది లైటింగ్ రూమ్. అయితే మనం ఏంటంటే దీన్ని మనం ఒక ట్రయల్, ఒక ప్రయోగం మాదిరి దీన్ని వేయటం జరిగింది. అంటే మనకు మష్రూమ్ అన్నది చాలా సెన్సిటివ్. మష్రూమ్ తయారు చేయాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. అయితే మనం అసలు ఇది మష్రూమ్ తయారు చేయలేస్తామంటే మనం ఫస్ట్ బ్యాచ్లో ఒక 25 kgs మనకి మష్రూమ్ వచ్చేసింది. ఇది ఇప్పుడు సెకండ్ బ్యాచ్ చేశాను. ఇది సెకండ్ బ్యాచ్. అంటే ఫస్ట్ బ్యాచ్లో కొంచెం లేయర్స్ తీసి మళ్ళీ సెకండ్ వేసాను. అంటే మనకి మష్రూమ్ ఏంటంటే మనకి ఒక ప్యాకెట్ మీద 400 నుంచి 500 గ్రాములు మష్రూమ్ ఖచ్చితంగా వస్తేనే రైతుకు ఉపయోగం ఇది. లేకపోతే నష్టం వస్తుంది ఇది.
మనం ప్యాకెట్ కట్ చేస్తాం కదా, అయితే దీన్ని మనం పర్ఫెక్ట్గా తయారు చేయని, అయితే మనం ఫస్ట్ బ్యాచ్లో దీన్ని సక్సెస్గా తీసాను నేను. అంటే అంత ఫెయిల్ అవుతుంటుంది అసలు అనమాట, ఎందుకంటే ఇది వైరస్ కాదు, వైరస్ అటాక్ అయ్యి తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మష్రూమ్ని కూడా నేను చాలా పర్ఫెక్ట్గా జాగ్రత్తగా చేసి. అంటే ఎటువంటి వైరస్లు వస్తుంటాయి మీరు? దీని వైరస్ అంటే మనకి మెయిన్ మనుషుల్ని దీంట్లోకి రానియడానికి వీల్లేదు దీంట్లోకి, ఎందుకంటే మనిషి ద్వారా వైరస్ వస్తుంది. మనం దీంట్లోకి రావాలంటే డెట్టాలు కానీ ఫార్మల్ డెట్టాల్ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శానిటైజ్ లోన్లకి దీంట్లోకి రావాలి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ఈ పుట్టగొడుగులలో ఏ రకం ఇది? ఇది మిల్క్ మష్రూమ్. మిల్క్ మష్రూమ్ అయితే మనం ఆర్గానిక్ మెథడ్ కాబట్టి ఇది మనకి 6 రోజుల వరకు కూడా నిల్వ సామర్థ్యం ఉంటుంది అనమాట ఇది. అయితే దీన్ని మనం జూన్ నుంచి ఈ ప్రాజెక్ట్ని జూన్ నుంచి మనం ఒక ప్రాజెక్ట్గా తీసుకొని దీన్ని చేయాలని, ఈ ఎకరన్నర విస్తీర్ణంలో మనం దీన్ని భారీ ఎత్తులో దీనిలో భాగంగా దీన్ని చేయాలని చెప్పి దీన్ని ముందు ట్రయల్స్ చూసుకుంటున్నాం అనమాట. వస్తుందా రాదా? అంటే ఇప్పుడు ఎట్లా ఇంతకుముందు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? మనం కేవీకేలో ఒకరోజు ట్రైనింగ్ తీసుకున్నాం. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఒక సమగ్ర వ్యవసాయ పద్ధతిలో మీరు అటు జీవాల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, హార్టికల్చర్ కానీ, కూరగాయలు కానీ, ఇప్పుడు ఈ పుట్టగొడుగులు ఏదైతే ఉందో ఇవన్నీ మొత్తం ఇట్లా మెయింటైన్ చేస్తున్నప్పుడు అంటే వాటి నుంచి ఒక సంవత్సరం అనుకుందాం, లేకపోతే ఈ 9 నెలల కాలంలో ఎంత లాభం పొందిండొచ్చు? ఇప్పుడు ఈ ఎకరన్నర విస్తీర్ణంలో అంటే మనకి పుట్టగొడుగుల మీదనైతే ఇప్పుడు వరకే ఇన్కమ్ తీయలేదు, వర్మీ కంపోస్ట్ మీద మనం ఏం లేదు. మనకు కూరగాయల మీద కానీ, గొర్రెల మీద కానీ, కోళ్ల మీద కానీ ఇప్పటి వరకు అయితే మనకి 2,50,000 రూపాయలు ఇన్కమ్ తీసింది నేను ఎకరన్నర ఈ 9 నెలల కాలం. ఈ 9 నెలల కాలంలో ఈ పద్ధతిలో పెట్టి 9 నెలలకే ఈ రేషియోలో మీరు లాభాలు పొందుతున్నారంటే నిజంగా అది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది రైతులు ఒకే పంట విధానం కానీ, ఒక వరి లేకపోతే ఒక పత్తి, ఓన్లీ కేవలం ఒక కూరగాయను ఓన్లీ ఒకటే ఈ భూమిలో ఇదే పండుతుంది అనే విధంగా మూసధోరణులు కాకుండా ఈ వ్యవసాయ పద్ధతులు, ఈ సమగ్ర వ్యవసాయ విధానాలు అనేది నిజంగా దోహదపడతాయి అన్నీకే శేష్ కుమార్ గారు ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సార్, నిజంగా మీ అమూల్యమైన సమయాన్ని మా నేలతల్లి కోసం కేటాయించి మా రైతులకి, వీక్షకులకి మీ సలహాలు ఇచ్చినందుకు, మీ అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.